వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పనులు చేపట్టారు. నర్సనపేట పట్టణ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఎంఎల్ఆర్ కాలేజ్ వరకు మండల పరిషత్తు మరియు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య శంకుస్థాపన చేశారు. అనంతరం సారవకోట మండలం అడ్డపనస గ్రామం నుండి శివాలయానికి జిల్లా పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి కృష్ణ చైతన్య శంకుస్థాపన చేశారు. తదుపరి జలమూరు మండలం సైరిగాం గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో వాటర్ పైప్ లైన్లకు, కొమనాపల్లి జంక్షన్ వద్ద సీఎండీఎఫ్ నిధులు 5 లక్షల రూపాయలతో బస్సు షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నర్సనపేట డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంటుందని నర్సనపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తనయుడు కృష్ణ చైతన్య అన్నారు. నర్సనపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 4,000 మంది గ్రామీణ యువతకు మెరుగైన అవకాశాలు వచ్చాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నర్సన్నపేట నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాని నిర్వహించడం పడుతుంది. దాదాపు 5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇది 5వసారి మా నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాస్ ఇక్కడ అవకాశాలు కల్పించడం, చాలామంది నిరుద్యోగ యువతీ యువకులు ఇందులో ఉత్సాహంగా పాల్పంచుకోవడం, ఎంతో చక్కగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇటువంటి జాబ్ మేళాస్ ద్వారా మురుపెన్నడు గవర్నమెంట్స్ ఇటువంటి ఆలోచన చేయనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెద్ద మనసుతో నిరుద్యోగులకి అవకాశాలు కల్పించాలనే మంచి మనసుతో ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం, ఎన్నో మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతీ యువకులకి ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా వీటిని సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. సుమారు ఈ 5 సంవత్సరాల్లో దాదాపు ఒక 3-4 వేల మంది వరకు కూడా ఈ 5 దఫాల్లో చేసినటువంటి జాబ్ మేళాస్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పొంది ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు, అదేవిధంగా సట్శ్రీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిన్న హరిశ్చంద్రపురం పాఠశాలను ఎంఈఓ ఎస్ అప్పలరాజు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వార్షిక తనిఖీలో భాగంగా చిన్న హరిశ్చంద్రపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఎంఈఓ ఎస్ అప్పలరాజు, ఎంఈఓ2 ఎల్ విశ్వప్రతాప్ సందర్శించారు. దీనిలో భాగంగా విద్యార్థులు పఠనా సామర్థ్యాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని, పాఠశాల శౌచాలయాలు, పాఠశాల పరిసరాలు, పాఠశాల రికార్డులను, ఉపాధ్యాయుల దినచర్య పుస్తకాలను, పాఠాలు బోధించే పద్ధతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల విద్యార్థులు అభివృద్ధి పదంలో నడిపేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న బండి శ్రీనివాసరావు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం ఏపీఎన్జీఓఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీఓఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి శివారెడ్డి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వారికి ఘన స్వాగతం పలికి తదుపరి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎన్జీఓఎస్ అసోసియేషన్ హెచ్ పురుషోత్తం నాయుడు, డివి రమణ, ఉపాధ్యక్షులు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీ సీతారాముల వారి అక్షింతల వితరణ. శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో అయోధ్య శ్రీ సీతారాముల వారి అక్షింతల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి హిందూ బంధువు ఇంటికి ఈ అక్షింతలు చేర్చాలనే సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో శనివారం న్యూ స్టేట్ బ్యాంక్ వీధిలో ప్రతి ఇంటికి ఈ అక్షింతలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మరియు వీధి వాస్తవ్యులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన నర్సనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ప్రసాదరావు.
అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను నర్సనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ప్రసాదరావు, నర్సనపేట సబ్ ఇన్స్పెక్టర్ వై సింహాచలం చే సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న జాగృతి దేవి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం గుంటిధామ్ ఆశ్రమం, కురుక్షేత్ర, హర్యానా శ్రీ గుంటివాలి మాతాజీ, శ్రీ జాగృతి దేవిజీ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. అవలంగి గ్రామంలో ఉన్న జీబీటీ పాఠశాలలో చిన్నారులకు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు భోగి పండ్లను పోసినట్లు తెలిపారు. సారవకోట మండలం అవిలంగి గ్రామంలో ఉన్న జీబీటీ పాఠశాలలో చిన్నారులకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భోగిపళ్లు పోసినట్లు పాఠశాల వ్యవస్థాపకులు మోహన్ గాంధీ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిల్లర పైసలు, అక్షతలు, పువ్వులు, రేగిపళ్లు, చెరుకు ముక్కలు వేసి తయారు చేసిన వస్తువులను పిల్లల తలలపై వేశారు. శ్రీకాకుళం పట్టణం నందు 18 ఫీట్ రోడ్డు ఆనందమయ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి కింజరపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. శ్రీకాకుళం పట్టణం 80 ఫీట్ రోడ్డు ఆనందమయి కళ్యాణ మండపంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎచ్చెర్ల వెంకట సూర్యనారాయణ సంతాప సభ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సారవకోట మండలం రామకృష్ణపురం సచివాలయం పరిధిలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సారవకోట మండలం రామకృష్ణాపురం సచివాలయం పరిధిలో కరడసింగి, జగన్నాథపురం, కూర్మనాథపురం, మర్రిపాడు, బంజీరిపేట గ్రామాల్లో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జి మరియు నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, పిఎస్సిఎస్ అధ్యక్షులు గెల్లంగి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, సారవకోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కొల్లూరు గ్రామ సచివాలయం పరిధిలో సీసీ రోడ్ నిర్మాణానికి ఎంపీపీ శ్రీ పైల దేవదాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కొల్లూరు గ్రామ సచివాలయం పరిధిలో రాధాకృష్ణ దేవాలయం నుండి కప్ప భూదేవి ఇంటి వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మరియు 15వ ఆర్థిక సంఘ పంచాయతీ నిధులు 4.5 లక్షల వ్యయంతో సుమారు 110 మీటర్ల పొడవున్న సీసీ రోడ్డు నిర్మాణానికి పైల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. పై కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వజ్జి మృత్యుంజయరావు, ఏఏబీ చైర్మన్ లడ్డు కేశవపాత్రో, జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్, కాయి నూకయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.